నమస్కారం. ఈరోజు మనం మన భారత రాజ్యాంగంలో ఒక చాలా ముఖ్యమైన ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఆర్టికల్ 73. అసలు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అధికారాల విషయంలో ఒక స్పష్టమైన గీత గీసేది ఇదే అనమాట. సరే, ఇక దీని గురించి వివరంగా తెలుసుకుందాం పదండి. ఒకే దేశం, కానీ రెండు ప్రభుత్వాలు. మరి ఎవరు ఏం చేయాలి? ఎవరి పనేంటి? అవును కదా, ఈ ప్రశ్న మనందరి మదిలో ఎప్పుడోకప్పుడు వస్తూనే ఉంటుంది. దేశం మొత్తాన్ని చూసుకునే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, మన రాష్ట్రాలను చూసుకునే రాష్ట్ర ప్రభుత్వాలు మరోవైపు. మరి వీరిద్దరిలో ఎవరి హద్దులు ఎక్కడవరకు? ఈ కన్ఫ్యూజన్కి మన రాజ్యాంగం చాలా క్లియర్గా ఒక సమాధానమిచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ కొంచెం క్లిష్టంగా అనిపించే విషయాన్ని మనం ఓ కథలాగా, ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నట్టు సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన సంభాషణలో ఈ టాపిక్ సారాంశాన్ని ఈజీగా పట్టుకుందాం. ఇంతకీ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న సరిహద్దు గీత ఏంటి? ఆ గీత పేరే ఆర్టికల్ 73. మన దేశ సమాఖ్య స్ఫూర్తికి ఇదే పునాది. చూడండి, ఈ ఆర్టికల్ 73 అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక లక్ష్మణరేఖలాంటిదన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఆ గీత దాటి రాష్ట్రాల పనుల్లోకి అస్సలు కాలు పెట్టకూడదని చాలా స్ట్రిక్టుగా చెబుతోంది. ఒకవేళ దాటిందా, అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే. మన సమాఖ్య వ్యవస్థకు ఇదొక రక్షణా కవచమని చెప్పొచ్చు. ఈ రూల్స్ చాలా సింపుల్, ఇంకా చెప్పాలంటే చాలా క్లియర్. మన రాజ్యాంగం ఏం చేసిందంటే పనులను రెండు లిస్టులుగా విడదీసింది. ఒకటి కేంద్రం చేయాల్సిన పనుల యూనియన్ లిస్ట్, రెండోది రాష్ట్రాలు చూసుకోవాల్సిన పనుల స్టేట్ లిస్ట్. ఇప్పుడు పార్లమెంట్ ఏ విషయాల మీదైతే చట్టాలు చెయ్యగలదో, అంటే ఆ యూనియన్ లిస్టులో ఉన్నవాటిమీద మాత్రమే కేంద్రానికి అధికారముంటుంది. ఇక స్టేట్ లిస్ట్ విషయాల్లోకొస్తే కేంద్రం జోక్యం జీరో. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేంద్రం దేశానికి బాసేమోగాని రాష్ట్రాలకు కాదు. సరే, ఇందాకట్నుంచి గీత అంటున్నాం, హద్దులో అంటున్నాం కదా. మరిప్పుడు చట్టం ప్రకారం ఆ లిస్టులేంటి, ఆ హద్దులేంటో కొంచెం వివరంగా చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కేంద్రం చేతిలో డిఫెన్స్, ఆర్మీ, రైల్వేస్, కరెన్సీ, ఇన్కమ్ ట్యాక్స్, ఫారెన్ అఫైర్స్, సిబిఐ లాంటి దేశం మొత్తానికి సంబంధించిన పెద్ద విషయాలు ఉంటాయి. అదే రాష్ట్రాల విషయానికొస్తే మన రోజువారీ జీవితంతో ముడిపడి ఉన్నవి, అంటే పోలీస్, హాస్పిటల్స్, అగ్రికల్చర్, డ్రింకింగ్ వాటర్, భూమి, సంతలు, ఇవన్నీ పూర్తిగా రాష్ట్రాల బాధ్యత అనమాట. అంటే ఏంటి, మన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మీద కేంద్రానికి డైరెక్ట్ కంట్రోల్ ఉండదు. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక మంచి ఉదాహరణ చూద్దాం. ఆర్టికల్ 73 కేంద్రం అధికారాల గురించి చెప్తే, దీనికి జోడిగా ఆర్టికల్ 162 రాష్ట్రాల అధికారాల గురించి చెప్తుంది. ఇప్పుడు ఆర్టికల్ 73ని ఢిల్లీ బస్టాండ్ అనుకుందాం, ఆర్టికల్ 162ని హైదరాబాద్ బస్టాండ్ అనుకుందాం. ఢిల్లీ బస్సు హైదరాబాద్ రూట్లోకి రాకూడదు, హైదరాబాద్ బస్ టికెట్ ఢిల్లీలో అమ్మకూడదు, ఎవరి దారి వాళ్లదే. ఈ రెండు వాటి పనులు కరెక్ట్గా చేసుకుంటేనే దేశంలో పాలన అనేది సజావుగా సాగుతుంది. మంచి ప్రశ్న. అసలు మన రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు ఈ ఆర్టికల్ను ఎందుకు పెట్టారు? దీని వెనక ఉన్న ఆలోచనేంటి? దాని చారిత్రక కారణాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మన రాజ్యాంగ నిర్మాతల ఆలోచన ఎంత గొప్పదో ఇక్కడ అర్థమవుతుంది. వాళ్లు ఈ గీత గీయడానికి ముఖ్యంగా కొన్ని కారణాలున్నాయి. ఒకటి, బ్రిటిష్ వాళ్ళ టైంలో అధికారమంతా ఒక్కరి చేతిలోనే ఉండేది, దాన్ని మార్చాలి. రెండు, స్వాతంత్రం వచ్చాక కేంద్రం, రాష్ట్రాల మధ్య పవర్ బ్యాలెన్స్ ఉండాలి. మూడు, మనది సమాఖ్య దేశం, ఆ నిర్మాణాన్ని కాపాడాలి. నాలుగు, రాజకీయాల కోసం కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాయకుండా చూడాలి. చివరిగా, దేశంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా కొన్ని హద్దులుండాలి. అందుకే ఆర్టికల్ 73ని మన ఫెడరల్ సిస్టంకి వెన్నెముకలా పెట్టారు. ఒక్క నిమిషం ఆలోచించండి. ఒకవేళ ఈ ఆర్టికల్ 73 అనేది లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది? మన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, మన హాస్పిటల్స్, చివరికి మనం పండించుకునే పంటలు కూడా అన్నీ కేంద్రం కంట్రోల్లోకి వెళ్ళిపోయేవి. అప్పుడిక రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పేరుకే ఉండిపోయేవి, పూర్తిగా కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయేవి. సరే, ఇప్పటిదాకా థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయంలోకొద్దాం. ఈ ఆర్టికల్ నిజ జీవితంలో మనం రోజూ పేపర్లలో, టీవీల్లో చూసే వార్తల్లో ఎలా కనిపిస్తుందో చూద్దాం. మనం వార్తల్లో తరచూ చూస్తుంటాం కదా, ఫలానా రాష్ట్రంలో సిబిఐ దాడులు అని. అయితే సిబిఐ ఒక రాష్ట్రంలోకి వెళ్లి దాడులు చేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క జనరల్ కన్సెంట్, అంటే సాధారణ అనుమతి లేదా కనీసం కోర్టు ఆర్డర్ అయినా ఉండాలి. ఎందుకు? సింపుల్, లా అండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు అనేది రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి. అలాగే సిఆర్పీఎఫ్ లాంటి కేంద్ర బలగాలను ఒక రాష్ట్రంలో పెట్టాలన్నా సరే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి.
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే కొన్నేళ్ల క్రితం వచ్చిన వ్యవసాయ చట్టాల గొడవ. ఇక్కడ చూడండి, వ్యవసాయం మీద దాదాపు 90% అధికారం రాష్ట్రాలకే ఉంటుంది, కేంద్రానికి చాలా తక్కువ. అలాంటప్పుడు కేంద్రం దానిమీద చట్టాలు చేయడంతో పెద్ద ఎత్తున రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకించాయి. ఇది మా హక్కులను లాక్కోవడమే, ఆర్టికల్ 73ను ఉల్లంఘించడమే అని చాలామంది వాదించారు. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఈ రాజ్యాంగం, ఆర్టికల్స్ గురించి తెలుసుకోవడం వల్ల మనలాంటి సామాన్యులకు ఏంటి ఉపయోగం? ఒక పౌరుడుగా మన హక్కులేంటి, మన బాధ్యతలేంటి? ఇప్పుడు ఆ విషయం తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తన హద్దులు దాటి రాష్ట్రం పనిలో వేలు పెడితే ఒక సామాన్య పౌరుడిగా మనం ఏం చేయగలం? ఊరికే చూస్తూ ఉండిపోవాలా, లేక మన చేతుల్లో ఏమైనా పవరుందా? ఖచ్చితంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పరిధిలోని విషయంలో జోక్యం చేసుకుంటోందని అనిపిస్తే ఏ పౌరుడైనా సరే నేరుగా హైకోర్టుకి వెళ్లి ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు. ఇది ఆర్టికల్ 73కి, మన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వాదిస్తే కోర్టు వెంటనే ఆ చర్య మీద స్టే ఆర్డర్ ఇచ్చే అవకాశముంది. ఆ తర్వాత అసలు మీకు అధికారం లేకుండా ఈ పని ఎందుకు చేశారు అని కేంద్రాన్ని ప్రశ్నిస్తుంది. ఇది రాజ్యాంగం మన చేతికిచ్చిన ఒక పెద్ద ఆయుధం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ అధికారం మనకొక బాధ్యతను కూడా ఇస్తుంది. హక్కులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, చట్టాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వం పేరు వాడుకుని తప్పుడు అధికారాన్ని చూపిస్తే లేదా ఫేక్ ఆర్డర్ సృష్టిస్తే చట్టం ఊరుకోదు. చాలా తీవ్రమైన పరిణామాలుంటాయి. ఉదాహరణకు, ఎవరైనా నేను ప్రభుత్వ అధికారిని అని చెప్పి నటిస్తే కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఏకంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడొచ్చు. అంతేకాదు, ఢిల్లీ నుంచి ఆర్డర్ వచ్చింది అని చెప్పి ఎవరైనా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తే వాళ్లకు 3 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశముంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ అధికారాల గీత అనేదే కేవలం పుస్తకంలో రాసుకున్న నియమం కాదు, దాన్ని కాపాడటానికి బలమైన చట్టాలు కూడా ఉన్నాయి. సో చివరిగా ఈ ఒక్క మాట గుర్తుంచుకోవాలి. దేశం ఎంత పెద్దదైనా సరే చట్టం అంతకన్నా పెద్దది. కేంద్ర ప్రభుత్వం కూడా తన హద్దులు దాటడానికి వీల్లేదు. ఆర్టికల్ 73 అనేది మన రాష్ట్రాల గౌరవాన్ని కాపాడే ఒక గద్దెపులి లాంటిదనమాట. ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందే. ఇప్పుడు ఈ ఆర్టికల్ 73 అనే సరిహద్దు గీత గురించి మనకు తెలిసింది కదా. మరి ఇకపై కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి వార్తలు వచ్చినప్పుడు వాటిని చూసే మన దృష్టికోణం ఎలా మారుతుంది? ఏది రాజ్యాంగబద్ధం, ఏది కాదు అని విశ్లేషించే శక్తి మనకు వస్తుంది కదా. ఈ జ్ఞానం మనల్ని మరింత చైతన్యవంతులైన పౌరులుగా మారుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి.